నమస్తే. నేనైతే ఈరోజు జస్ట్ 2 డ్రాప్స్ ఆయిల్‌ని యూజ్ చేసి ఒక ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ రెసిపీని మా అమ్మమ్మకి చేసి ఇచ్చా. ఇది జస్ట్ 5 మినిట్స్‌లోనే అయిపోయే రెసిపీ. గట్ ఫ్రెండ్లీ అండ్ వెయిట్ లాస్‌కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట. దీన్ని ఎలాగ చేసుకోవాలో అయితే నేను మీకు ఈ రీల్‌లో చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. అండ్ దీని నేమ్‌ని మీరు కామెంట్స్‌లో గెస్ చేసి చెప్పండి. ఈ ప్రాసెస్ని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ని వెలిగించేసుకోవాలి. తర్వాత కడాయిలో 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని అప్పుడు స్టవ్ మీద పెట్టండి. ఆ తర్వాత అది బాగా వేడెక్కాక ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్ వేసేసుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసేసుకొని ఒక అట్లగరిట తీసుకొని దాన్ని బాగా అటు ఇటు వేయించుకోండి. అది బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు వేయించుకోవాలి. మధ్యలో అడుగు మాడుతుందంటే జస్ట్ లైట్గా కొంచెం వాటర్ వేయండి, అప్పుడు మాడదు, బాగా వేగిపోతాయి. బ్రౌన్ కలర్లోని వచ్చినంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత తరిగిన పచ్చిమిర్చి, అల్లం నా టేస్ట్కి తగినట్టయితే వేసాను. తర్వాత దాన్ని కూడా బాగా కలిపాను. అడుగు అంటకుండా అలా వాటర్ వేసుకుంటూ ఉన్నా. తర్వాత ఎర్రుల్లిపాయలు తరిగి వేసుకున్నాను. ఆ తర్వాత దాన్ని కూడా బాగా అటు ఇటు కలిపి వైట్ కలర్లోకి వచ్చినంత వరకు వేయించుకుంటున్నా. ఆ మధ్యలో నేను వేసేదైతే వాటర్, అడుగు మాడకుండా ఉండడానికైతే వాటర్ వేసుకుంటూ అలా తిప్పండి. ఆరారగా వేయాలి. మాయిశ్చర్ ఎప్పుడైతే మొత్తం బయటికి వెళ్ళిపోతుందో అవి బాగా వేగిపోయినట్టు. తర్వాత కరివేపాకు వేసేసుకొని తర్వాత నేను పెసర్లు వేసుకున్నా. నా ఫోన్ ప్రాబ్లం అయింది, అందుకే రికార్డ్ అవ్వలేదు. ఆ పెసర్లు వేసేసుకొని అవి బాగా ఉడికిపోతే ఇలా ఉంటాయి. తర్వాత మసాలా పౌడర్, కారం పొడి, ఉప్పు వేసేసుకొని దాన్ని బాగా అంటే టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఆ 3 దాన్ని బాగా కలిపేసుకోండి. ఆ తర్వాత ఇది కొంచెం ఉడకనివ్వండి, లిడ్ ఏం పెట్టొద్దు. ఆ మధ్యలో కీరాని పీల్ చేసేసుకొని అది ఇలా మిగిలాక దాన్ని అలా కట్ చేసేసుకోండి స్లైసెస్ లాగా. ఆ తర్వాత ఇదైతే ఇప్పుడు బాగా ఉడికిపోయింది. దీనిలో నేను పెరుగు చిలికేసి వేసేసుకున్నాను. ఇది నాకు బాగా కలిపాకైతే బాగా క్రీమీగా అనిపించేసింది. సో థిక్నెస్ కన్సిస్టెన్సీ కొంచెం బాగా ఎక్కువ ఉంది అనేసి చెప్పేసి నేను కొంచెం పల్చగా చేయడానికి కొంచెం వాటర్ వేసుకున్నా. వాటర్ వేసుకొని బాగా పెరుగు ఆ ముద్దకి బాగా పట్టేటట్టు అయితే బాగా కలుపుకున్నాను. ఆ తర్వాత ఈ పీల్ చేసిన కుకుంబర్ స్లైసెస్ అండ్ ఆల్సో కట్ చేసిన స్లైసెస్ వేసేసుకొని దాన్ని కూడా బాగా అంటే కుకుంబర్కి బాగా ఆ టేస్ట్ మొత్తం పట్టేటట్టు మసాలాలు అండ్ ఆల్సో కారం, ఉప్పు అన్నీ పట్టేటట్టు బాగా కలిపేసుకున్నాను. తర్వాత ఎర్ర ఉల్లిపాయలని తీసేసుకొని బాగా తరిగేసి పచ్చిగానే వేసి ఆ ముద్ద పట్టేటట్టు బాగా కలిపేసుకోండి. అది బాగా కలిపి ఆ టేస్ట్ మొత్తం పట్టేటట్టు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక నిమ్మ చెక్కని తీసుకొని దాన్ని సగం కట్ చేసి పిండేసుకోండి. అలాగా పిండేసుకున్నాక బాగా కలిపేసుకోండి. ఇది ఇలా కలిపేశాక తిన్నాక దీని టేస్ట్ అయితే పుల్ల పుల్లగా, క్రంచీగా, చల్లగా, కారంగా భలే ఉంటుంది. ఈ రెసిపీ మొత్తం కంప్లీట్ అయ్యాక నాలా థమ్స్అప్ ప్రాక్టీస్ చేసేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సేవ్ కూడా చేసుకోండి, డౌన్లోడ్ కూడా చేసుకోండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో చేయండి. @కుకీ కుషీ ఎక్స్ప్లోర్. బాయ్.